కరీంనగర్ జిల్లా జమ్మికుంట భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జమ్మికుంట బుధవారం రోజున ఎంపీఆర్ గార్డెన్లో ఇల్లంతకుంట మండలం జమ్మికుంట ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మాజీ సర్పంచ్ ఎరం రాజ్ సురేందర్ ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేయకపోతే సన్యాసి పదవి తీసుకుంటానని, ఆయన రాజకీయంలో ఉండడని ఆయన అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారని, ఎక్కడి నుండి పోటీ చేయాలో కేంద్ర నాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉంటుందని అది వారు సూచించుకుంటున్నారని తెలిపారు. గుడిపై చెప్తా ఉన్నా. ఇక ముందు ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనేది లేదు, ఏ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనేది లేదు. దయచేసి మీరు ఎంపీగా వస్తే మాత్రం మళ్ళీ నేను రాజకీయం అనేది ఉంటుంది, లేకుంటే మాత్రం మీ ఓటమికి నేను బాధ్యత వహించుకుంటూ రాజకీయాల నుండి నేను తొలుగుతున్నట్టు సభాముఖంగా ప్రకటించుకుంటాను. ఈ మనిషి మీకు ఎమ్మెల్యే దొరికిండు. ఈ మనిషి చూడడానికి చిన్నగానే కనపడుతుండొచ్చు, మీతో తిరుగుతుంది కాబట్టి తక్కువ వాళ్ళే కనపడుతుండొచ్చు, కానీ ఇంత పట్టుబట్టే నేచర్ ఉందని చెప్పి ఆ ఇద్దరు మాత్రం చెప్పారు. ఆ పేరు నాకు తెలిసి నేను అధికారంలో లేకపోయినా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, నేను మాత్రం ఎప్పుడు నాకేదో కోల్పోయినట్టు లేదు, నాకేదో అధికారం లేని మాత్రం లేదు. 2004 నుంచి కూడా నాకు ఎక్కడ ఇంత ఇబ్బంది రాలేదు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఎట్లా పనులు అవుతాయో, అధికారం లేకుండా కూడా అంత ఎక్కువ పనులు అయితే అనేది సజీవ సాక్ష్యమే ఈ హుజరాబాద్ చేసుకోవాలి. నేను ఒకసారి ఏదో ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఉంటాను, వాళ్ళ దగ్గర 220 kV సబ్సిడీ గిన్నె ఉన్నాయి, 132 సబ్సిడీ గిన్నె ఉన్నాయి, 33/11 kV సబ్సిడీ గిన్నె ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్ పెట్టినాడు. నేను వెంటనే మా కరీంనగర్ జిల్లాకు అడిగినాను, నాకు ఇట్లా ఇక్కడ లిస్ట్ పెట్టాను మన దగ్గర ఉంటే, మన దగ్గర ఎక్కడ సార్ 2 ఉన్నాయని చెప్పి. 220 kV సబ్సిడీ 2 ఉన్నాయి, ఒకటి దుర్షేడు, ఇంకోటి జగిత్యాల దగ్గర ఎక్కడ ఉన్నది, మనకు 2 ఉన్నాయి సార్. మరి 132 ఉంటుంది, 2 ఉన్నాయి సార్. అప్పుడే నేను అప్పుడు ప్రతిపక్షంగా లేవు, అప్పుడే లొల్లి పెడితే హుజరాబాద్ 220 kV సబ్సిడీ ఇచ్చింది, మనకు అక్కడనే లేదు అసలు. 132 kV కమలాపూర్కి ఇచ్చింది, ఇంకొక 132 kV చల్లూరు కూడా సాక్ష్యం చేశారు. అంటే హుజరాబాద్కి 220, కమలాపూర్ 132, జమ్మకుంట కాలనీ 132, చెల్లూరు కూడా 132 ఇచ్చినా కానీ అక్కడ అవసరం లేదు, అసలు ఏమీ లోడ్ లేదు, ఎందుకు సార్ అని చెప్తే ఎన్నికలు చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు కూడా ప్రజలకు ఈ సమస్య నాతో కాదని మాత్రం ఒకనాడు చెప్పలేదు. ఇప్పుడంటే లేవు, కానీ అప్పుడు ఆశా వర్కర్లు పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యేలే రికమెండ్ చేయాలి, సెకండ్ ఏఎన్ఎం పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి, మీకు హోంగార్డు పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి. ఒక ఇంత మంచిగా ఉన్నాయంటే మేము కింది జిల్లాకు వచ్చినాయి, కరీంనగర్ జిల్లాకు మరి 13 నియోజకవర్గాలు, మరి మీ నియోజకవర్గాలకు 3 వస్తానని మీరు చేస్తామంటే నేను 3 పేర్లు రాసి పంపించాను. హోంగార్డ్ సబ్స్టేషన్లో పెట్టిన ఆపరేటర్లు కూడా అప్పుడు ఎంత 20,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఎవరంతా వాళ్ళకు పెట్టించుకున్నాను. అంటే ఆనాడు ఎందుకు మాట్లాడుతుంటే, ఆనాడు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎమ్మెల్యే కదా గౌరవం, ఎమ్మెల్యే ప్రతిష్ట కింది పోలేనటువంటి భావన మనకు కనపడింది. కానీ మరి కేసీఆర్ వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ మంత్రి ఉన్నా, నాకెన్నాడు ఇంకో సమావేశం నాకెన్నాడు ఈ పార్టీ గా పార్టీ, ఇది ఓట్లేసిన గ్రామం, ఇది ఓట్లు లేని గ్రామం అనేటువంటి భావన లేకుండా 2021 వరకు మళ్ళీ నేను రాజీనామా చేసేంత వరకు ఈనాడు కూడా ఈ నియోజకవర్గంలో పార్టీల పరంగా కులాల పరంగా ఎప్పుడు నిర్ణయాలు లేవు.
బ్రహ్మాండంగా మనం పని చేసుకోగలిగాం కట్టేది. కానీ 2021 తర్వాత ఈటల రాజేందర్ ఎట్లా గెలిపించిందని చెప్పి కక్ష కట్టి ఉద్యోగాలు పెరగలేదు. నా మీద కక్ష కట్టి ఈ నియోజకవర్గ ప్రజల మీద కక్ష కట్టి 20 ఏళ్ళుగా మనం దీన్ని కాపాడుకోగా మానేది. కాళీపల్లెల్లో, విలాసాగర్లో, తరువులలో, గండ్రపల్లెల్లో, రాజులలో పాపం ట్రాక్టర్లు పెట్టుకుని నడుపుకుంటారు. ఇక్కడ లోకల్ వ్యక్తులు తీసుకుంటుంటారు. వాళ్ళు ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకు 1100 రూపాయలు పోసి, కానీ ఇట్లా చేస్తాను అని చెప్పి దాదాపుగా 2021 మొదలు పెడితే ఇంకా రోడ్లన్నీ నాశనం చేశాడు. వాడు ఎటు తీసుకుపోయాడో ఏం తీసుకుపోయాడు. మన మీద ఖర్చు పెట్టిన డబ్బు, ఈ నియోజకవర్గం ఖర్చు పెట్టిన డబ్బు వడ్డీతో సహా 10 రెట్లు తీసుకుపోయాడు. 10 రెట్లు తీసుకోవచ్చు అంటే ఇట్లా చెరబట్టాడు. ఇవన్నీ జరిగిపోయింది. మొన్న ఇక సెంటిమెంట్ ఉండేదంతా చిన్నగా మాట్లాడేదని ఉంటారు. మీతో కమలాపూర్ చెప్పాడుగా ఈటల రాజేందర్తో కొట్టాలంటే ఉడగొట్టాలంటే ఏమీ పని చేయాలనుకున్నట్టు ఎక్కడో స్కెచ్ చేసుకొని ఇక్కడ చేయాలని చెప్పి అనుకొని ఆ చిల్లర పనులన్నీ కూడా రాజకీయ నాయకులు చేయడం ఆ చిల్లర పని, రాజకీయ నాయకులు చేయడం చిల్లర పని. ఆ చిల్లర పని చేయాలంటే ఆ డ్రామా, ఆ యాక్షన్ అవన్నీ చేయాలంటే సైకిల్ అంటే చేస్తున్నారు. సైకిల్ దీనిడేమో కొట్లాడతాడు. నా గవర్నమెంట్ ఇది, నా గవర్నమెంట్ గిరిస్తా ఇన్ని అబద్ధాలంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. విలేకరులు ఉద్యోగం ఇళ్ళ జాగిస్తాం, ముగ్గుపోతాం. చెప్తే అంటే మీకు కుల సంఘాల భవనాలు ముగ్గుపోతాం, మీ పెద్దమ్మ గుడికి ముగ్గుపోతాం, మీ ఎల్లమ్మ గుడికి ముగ్గుపోతాం, ముగ్గుపోసలే. అంటే ఇట్లా మీకు ఇల్లు నిర్మిస్తాం. ఎంత అబద్ధం అంటే మేము ఇల్లు శాంక్షన్ చేసాం కానీ ఇంట్లో అడుకోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాం. మీరు బీసీ వాళ్ళు మొత్తం అందరికీ రాసి పెట్టాం కానీ ఇంట్లో ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ ఎంత బాధ అంటే దేనికైనా ఇక్కడ ఇల్లు కానీ, ఇక్కడ కులసంఘాల భవనాలు కానీ, ఇక్కడ కట్టే పోసే ముగ్గు గుళ్ళలు కానీ ఇక్కడ పెద్ద పిల్లలు ఎందుకు ఇస్తలేదు, పథకాలు ఎందుకు ఇస్తలేదు, ఉస్మానాబాద్ ఎందుకు ఇస్తలేదు, కరీంనగర్ ఎందుకు ఇస్తలేదు, ఇయ్యవు. అంటే ఇక్కడ ఈటల రాజేందర్ చెప్పుకుంటారు. 2021 నుంచి నేను ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా, నేను ఇంత శ్రమపడ్డా నా చెల్లు అనిపించి ప్రపంచ చిత్రపటం మీద నా నిజమత తీసేది వీళ్ళ మీద ఖచ్చితమైనటువంటి నీచమైన కుట్రతో ఇవన్నీ మీరే చేయలేదు. గతంలో మీకు చెప్తూ పరిచయం అక్కడైతే ఇక మామూలు చేయలేదు. ఇక్కడ ఇచ్చిన దానికంటే మన 21 ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారు. రాత్రి 6:30 కాలంలోకి వచ్చి 5 లక్షల రూపాయలు పరిహారం మార్గంలో ఇస్తాం, ఈ 250 గజాల జామీన్ కదా ఇస్తాం, లక్ష రూపాయల ప్యాకేజ్ ఇన్ని చేసి ఈటల రాజేందర్